దేవుని యొక్క రాజ్యము కట్టాలనుకునేటువంటి మనము ప్రత్యేకించబడి దేవునికి సమీపంగా ఉండి నీ కొరకు నేను బ్రతకాలని ఆశపడుతూ ఉన్నానయ్యా అనుకునే వారికి ఉండాల్సినటువంటి ఒక లక్షణం ఏంటి అంటే ఏక మనస్సు అనేటువంటిది ఉండాలి. ఈ రోజున మనం ఒక తీర్మానం తీసుకోవాలి, ప్రభువా నాలో ఏక మనస్సును నాకు కలుగు చేయండి ప్రభువా. చూడండి, చాలా మంది చెప్తా ఉంటారు ప్రార్థన చేసుకోవాలందు కానీ చేయలేకపోతా ఉంటాం. పరుగు పందాలు పెడుతూ ఉన్నప్పుడు ఆ పరుగు పందాన్ని స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా పరిగెడుతూనే ఉంటారు. అందులో ఒక వ్యక్తిని మనం ప్రశ్న వేసి, అయ్యా ఎందుకు పరిగెడుతూ ఉన్నావు, దేనికోసం పరిగెడుతూ ఉన్నావు, నీ గురి ఏమిటి అని అడిగామనుకోండి, నేను పొందుకునేటువంటి బహుమానం కొరకు నేను పరిగెడుతూ ఉన్నానని చెప్తాడు. తన దృష్టి, తన యొక్క ఆలోచన, తన యొక్క విధానం ఒకటే, పొందుకోబోతున్నటువంటి బహుమానం కొరకే తను పరుగెడుతూ ఉంటాడు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా కానీ, ఎంత బలహీనంగా ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి షూ ఊడిపోతూ ఉంటారు పరిగెట్టేవాడు. ప్రక్కన ఉన్నటువంటి షూను కూడా తీసి ఏం చేస్తాడు, తనకు ఆటంకంగా ఉన్న దాని అన్నిటిని కూడా విడిచిపెట్టి పరిగెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. నీకు షూ లేకపోతే ఇబ్బంది కదా అని అడిగామనుకోండి, అది ప్రాముఖ్యత కాదు, నేను పొందుకునేటువంటి బహుమానమే నాకు ప్రాముఖ్యత. కాబట్టి ఆ శ్రమను నేను విడిచిపెడుతూ ఉన్నాను, ఆ కష్టాన్ని నేను విడిచిపెడుతున్నాను, నేను పొందుకునేటువంటి బహుమానం కొరకు నేను పరుగులు తీస్తూ ఉన్నానని సమాధానం చెప్తాడు. నేను అంటాను, నీకు ఏక మనస్సు అవసరం. నువ్వు ప్రార్థిస్తూ ఉన్నావు అనుకో, ప్రార్థించే దాని మీదే దృష్టి ఉండాలి.